శుభోదయం. మా పేరు కె యామిని ప్రసాద్. ఏజ్ 60. పిఠాపురం నుంచి నేను మాట్లాడుతున్నాను. ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఎ టీచర్. నేను ఈ క్లాస్కి వచ్చినప్పుడు ఎవరు పంపించారో లింక్ ఐడియా లేదు, కానీ నాకు లింక్ వచ్చింది. చేసేటప్పుడు 1 or 2 days చేయగలనేమో, థర్డ్ డే కూడా ఆగిపోతుందనే ఉద్దేశంతో వచ్చాను. ముఖ్యంగా రావడానికి కారణం, నేను కొంచెం చిన్న చిన్న మనస్తాపాలకి గురవడం, కుటుంబ కలహాలు కానీ బయట ఏదైనా ఉంటే నన్ను నేనే డిగ్రేడ్ చేసుకుంటూ ఉండేదాన్ని. ఇందులో చెప్పిన అంశం వల్ల నేను చాలా మార్పు వచ్చింది నాలో. హిందూ అంటే ఏంటి, హీన భావన, అశ్రద్ధ వదిలేయడం. అంటే ఇంక ప్రతిదీ మనం ఆపాదించుకొని ఇచ్చానంటే, ఫుడ్ తీసుకునేకపోతే ఇంకా మనకి చాలా పని చేయలేము, జాబ్ చేయలేము అనేటటువంటి కొన్ని ఫీలింగ్స్కి మనం ఎప్పటి నుంచో ఫిక్స్ అని అయిపోయి ఉంటాము. అది మెయిన్. నేను మొన్న రీసెంట్గా August 15th స్కూల్లో టిఫిన్ అరేంజ్ చేశారు, పెసరట్టు ఉప్మా. నా వంతు కూడా తీసుకొని నేను నా ఫ్రెండ్స్కి ఇచ్చి 20 మంది తింటుంటే నేను మధ్యలో సింగిల్గా కూర్చున్నాను, నన్ను నేను టెస్ట్ చేసుకోవడానికి. ఎందుకు అంటే, పెసరట్టు అనేసరికి తినేయాలి అని అలాంటి ఆలోచనలు ఇది వరకు ఉండేవి. ఆ నలుగురు తింటున్నప్పుడు నేను తినేసేదాన్ని, ఆకలేసి కాదు. గ్రూప్ ఆఫ్ పీపుల్ చేస్తున్నారు, మనం కూడా తినేయాలని ఫస్ట్ తీసుకొని తినేసేదాన్ని. సెకండ్ థాట్ రాలేదు. అంతమంది గ్రూప్లో ఉండి కూడా వాళ్ళందరూ తింటుంటే నేను అక్కడ ఒక్కదాన్ని కూర్చున్నాను. లేచి వెళ్ళిపోవచ్చు, కానీ లేచి వెళ్ళిపోతే సంయమ చేసినట్టు తెలియదు కదా. సంయమలో ఉన్నది ఏం నేర్చుకున్నాను, నేను కంట్రోల్ చేసుకోగలనా లేకపోతే టెంప్ట్ అవుతానా అని టెస్ట్ చేసుకున్నాను. అది నాకేమీ అనిపించలేదు. వాళ్ళు తింటున్నా కూడా నాకేమి అనిపించలేదు. చాలా గ్రేట్ ఫీలింగ్ అది. అలాగే చాలా ఫుడ్, నేను అసలు బాగా ఫుడ్డీని కూడా కాదు, కానీ అనవసరంగా అన్నెసరీగా తినేవాళ్ళం అనమాట. చాలా నాకు ఆశ్చర్యం అనిపించింది, నేనేనా ఇలా కూర్చోగలిగాను అనేసి. నాకొచ్చిన చేంజెస్, స్కిన్‌లో కొద్దిగా చేంజ్ వచ్చింది. నేను బరువు కూడా తగ్గాలనుకున్నాను గానీ 2 కేజెసే తగ్గాను. మళ్ళీ 1 కేజీ పెరిగిపోయాను. స్ట్రక్చరల్ మార్పు వచ్చిందని నాకు అనిపిస్తుంది. నాకు మెయిన్ మీరు చెప్పిన మెయిన్ పాయింట్ కోసమే నేను ఇందులోకొచ్చాను. హిందూ అంటే హీన భావన, అశ్రద్ధ 2 ఉండకూడదు అని. నేను చాలా పెరిగిన వాతావరణం, అందరూ డిగ్రేడ్ చేయడం వల్ల అది ఎక్కువ ఉండేది. నేను ఎందుకు పనికిరానేమో, నేను ఎవరికీ ఏమీ చేయలేనేమో, అలాంటి భావనలు ఎక్కువ నన్ను వెంటాడుతూ ఉండేవి. ఇప్పుడు నేనేం చేయగలుగుతున్నానో అదే చేస్తున్నాను. చేయలేని దానికోసం వర్రీ వద్దు. చేయగలిగినంత ఆగకుండా చేసుకుంటూ వెళ్ళిపోవడమే తప్ప, నేను తక్కువ అనే ఫీలింగ్ రాకూడదు. అలాగే ఎదుటి వాళ్ళని కూడా ఎవరిని తక్కువ చేయకూడదు. అది నేర్చుకున్నాను నేను ఇందులో మెయిన్. ధన్యవాదాలు. నేను ఇంకా చాలా చెప్పాలనుకున్నాను, కానీ ఈరోజు అందరికీ టైం ఇవ్వాలి కదా. మళ్ళీ అవకాశం వచ్చినప్పుడు తప్పకుండా చెప్తాను. నేను స్ట్రాంగ్‌గా ఉండడానికి ఒక అవకాశం అయింది. తర్వాత ఇది ఫ్రీ క్లాసు లేకపోతే ఇది అని కాకుండా, నేను ఇందులో ముఖ్యమైన పాయింట్ ఏం గమనించానంటే, మీ పనిని మీరు చేస్తూనే క్లాస్ వినండి అన్నారు. అది క్లాసు అటెండ్ అయ్యేటప్పుడు జనరల్‌గా ఏం చెప్తారంటే, మీరు స్ట్రిక్ట్‌గా ఇలా ఉండండి, మీరు ఇలా అయితే రండి, అలా అయితే చేయొద్దు, ఇలా అయితే రావద్దు అని ఉంటాయి ఏదైనా క్లాస్‌లో. అలాంటి కండిషన్స్ ఏం లేవు ఈ క్లాస్‌లో. మీ వర్క్ ఆపుకునే పని లేదు. మీరు తింటున్నా తినండి, వర్క్ చేస్తుంటా వర్క్ చేయండి, ఏ పని చేసుకుంటున్నారో ఆ పని చేస్తూ శ్రద్ధ ఇక్కడ పెట్టండి అన్నారు. అది ఒక్కొక్కసారి నేను క్లాస్‌లో కూడా ఇయర్ ఫోన్ చెవిలో పెట్టుకొని పిల్లలతో నేను మళ్ళీ చేసుకోవడం అలా జరిగింది. ఇవన్నీ కూడా ఏ క్లాస్‌లోనూ సాధ్యం కావు. ఇంకొక ఏ క్లాస్‌లోనూ సాధ్యం కావు. ఆఖరికి ఈవెన్ నేను కూడా క్లాస్‌లో పిల్లలు ఏ పని చేస్తున్నా దాన్ని యాక్సెప్ట్ చేయను. నా వైపు చూడండి, నా పాఠం వినండి అనే నేను కంట్రోల్ చేస్తూ ఉంటాను. అదంతా లేకుండా ఎవరి పని వాళ్ళు చేస్తూ శ్రద్ధ మాత్రం ఇక్కడ పెట్టండి అన్నారు. అది నాకు చాలా గ్రేట్ అనిపించింది. చాలా మార్పులు వచ్చుంటాయి. ఇంట్లో ఎవరు అంటే మా హస్బెండే ఉంటారు, పిల్లలు దగ్గర లేరు. వాళ్ళొచ్చాక నన్నేమన్నా గమనిస్తే చెప్తారు. మా మాస్టర్‌కి ఫస్ట్ నుంచి చెప్పే అలవాటు లేదు. నేను మారానా లేదా అని కాదు. నేను 19 ఇయర్స్‌కి మ్యారేజ్ అయింది. 60 కంప్లీటెడ్. నిన్న నా బర్త్‌డే రోజు కూడా నేనేమీ తినలేదు. వరలక్ష్మి వ్రతం రోజు కూడా నేనేం తినలేదు. అన్నీ తాగాను తప్ప. అన్నీ మన ఈ క్లాస్‌కి అనుగుణంగానే అవి జరిగిపోయాయేమో! అది భగవత్ సంకల్పం కూడా కావచ్చు. మేబీ ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్ పవర్ కావచ్చు, ఎనర్జీ కావచ్చు. ఎక్కడా బ్రేక్ లేకుండా, అంటే సంకల్పం గట్టిగా ఉంటే నేను చేయలేను 24 రోజులని ముందే అనుకునేదాన్ని. అలా ఏమి అనుకోవట్లేదు. ఎంతవరకైతే అంతవరకు నడుస్తది చూద్దాం
అనే తేలిక భావనొచ్చింది. ప్రతీదీ లైట్‌గా తీసుకోవడం అలవాటయింది నాకు. ఇంట్లో ఉన్నాయి. అదే స్ట్రగుల్ ఉంది. దీని ముందు ఏదైతే స్ట్రగుల్ ఉందో బాబుకి హెల్త్ బాలేదు. సంథింగ్ ప్రాబ్లమ్స్ కానీ ఇప్పుడు నేను దాన్నే తలుచుకొని దుఃఖపడకుండా మూవ్ ఆన్ అవుతూ నేను ఎంతవరకు జయించగలుగుతానో అంతవరకు నా ఎఫర్ట్ పెట్టాలి అనేటటువంటిదే ప్రతిదాన్ని మైండ్‌కి తీసుకోకూడదు. నేను మైండ్ మారాలి. డెలికేట్ మైండ్ తొందరగా డిసప్పాయింట్ అయిపోవడం, డిప్రెస్ అయిపోవడం అట్లాంటివి జయించుకోవాలని నేను ఆధ్యాత్మికంగా తెలుసుకోవడానికే ఇందులోకొచ్చాను. ఎంతవరకు నాకు ఈ ప్రయాణాన్ని శివుడు, ఆ గణేశుడు, పార్వతీమాత నాకు సంకల్పం ఇస్తే అంతకాలం నేను ఇది వీలైనంత కంటిన్యూ చేయదలుచుకున్నాను. అంటే బీ స్ట్రాంగ్ అండ్ హిందూగా అనిపించుకునే హిందూ చైతన్యంలో కదిలి నడవడానికి నాకు శక్తి కావాలనే నేను ఇందులోకొచ్చాను. అది కంటిన్యూ చేస్తాను. ఇంక మిగతాయన్నీ నెసెసరీ కాదు. బరువు పెరిగామా, తరిగామా అవన్నీ కానీ ఏం తినకుండా కూడా రోజు అదే పనులు చేసుకోవచ్చనే విషయం నాకు బాగా అర్థమైంది. ఇదివరకు ఉపవాసం చేస్తే పడుకొని ఉండడం, బాబోయ్! నేను తినలేదు బాబోయ్! అసలు శివుడి నామము లేదు, జపము లేదు, దేవుడి సంకల్పం లేదు, తినలేదు అనేవాళ్ళం. పూర్వం ఏదైనా ఇంట్లో వాళ్ళు కూడా "నువ్వు తింటలేదు ఇలా అయిపోతావు, అలా అయిపోతావు" అని. అవన్నీ లేవు ఇప్పుడు. నాకు తెలుసు నేను తినను అని చెప్పడం వచ్చింది స్ట్రాంగ్‌గా. చాలా సంతోషం అనిపిస్తుంది ఈ చేంజెస్‌కి. వన్స్ అగైన్ థాంక్ యూ సో మచ్.